అందరికీ నమస్కారం. తెలుగు రాశి అప్డేట్స్ ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీరు ఒక స్త్రీ వల్ల భారీగా నష్టపోతారు. దీనివల్ల మీరు చాలా బాధపడతారు, కానీ దానివల్ల ఏమీ లాభం లేదు. ఇప్పటికైనా పోయిందేమీ లేదు అని మర్చి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే ఖచ్చితంగా శుభం కలుగుతుంది. అయితే మానసిక అలసట కారణంగా మీకు మానసిక ఆవేదన అనేది అనుభూతి చెందుతారు. ఎప్పటికప్పుడు విశ్రాంతి తీసుకోవడం మీరు ప్రారంభించుకోవాలి, లేకపోతే మీరు మానసిక ప్రశాంతత అనేది మీకు దూరం అయిపోతుంది. జరిగిపోయినటువంటి విషయాల గురించి ఆలోచించి చింతించాల్సిన అవసరం లేదు. అనవసరంగా వాటి గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటారు. వ్యక్తిగత జీవితంలో పెరుగుతున్నటువంటి పరుగు కారణంగా చాలా విషయాలు ఈరోజు రావడం జరుగుతుంది. ముందుకు స్నేహితులతో సమయం గడపడానికి ఒక అవకాశం కూడా వస్తుంది. ఈ కారణంగా మనసు ఆనందంగా ఉంటుంది. కోపాన్ని నివారించుకోవాలి. ముఖ్యంగా మీరు మీ ఆలోచనలను మీరు జాగ్రత్తగా వెల్లడించాలి. మీరు మీ మాటలను మృదువుగా ప్రేమగా బయట పెట్టడం ద్వారా మీ పనులు జరిగిపోతాయి. ఆదాయ పరిస్థితి అయితే ఈరోజు మంచిగానే ఉంటుంది. ఈ రంగంలో పనితీరు మంచిగానే ఉంటుంది. పాజిటివిటీ వల్ల మీకు ఈరోజు వాహనం కొనుగోలు చేయబడతాయి. కొత్త వాహనం కొనే ప్రయత్నం సాధ్యమవుతుంది. విద్యార్థుల పోటీ పరీక్షల్లో అయితే ఈరోజు అనుకూలంగానే వస్తుంది. మంచి ఫలితాలు వారికి లభిస్తాయి. మరి ఈరోజు వారికి ప్రశ్నాపత్రము మంచిగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు మీరు కష్టపడితే మంచి ఫలితాలు కూడా అందుకుంటారు. ఈరోజు సమయంలో 2 లోపాలను నియంత్రించడం చాలా అవసరము. అది ఏంటంటే కోపము మరియు మొండి పట్టుదల అనేటటువంటి స్వభావము. దీన్ని మీరు వదిలించుకోవాలి. ఈరోజు ఏ విధమైన ప్రయాణాన్నైనా సరే వాయిదా వేయడమే సముచితము. మార్కెటింగ్ పనిపై ఎక్కువ శ్రద్ధ వహించండి. పెద్ద అధికారి లేదా రాజకీయ నాయకులతో మీ సమావేశం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగాల్లో ఒత్తిడి మీపై ఎక్కువగా ఉంటుంది. ప్రేమలో కూడా తీపి పెరుగుతుంది. మరి ఆరోగ్య విషయాల రుగ్మతలో కడుపుకు సంబంధించిన సమస్యలు అనేవి పెరిగిపోతాయి. ఎక్కువ ధనం మీరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది. స్త్రీలు ఎక్కువగా తినడం మానాల్సి ఉంటుంది. మీరు మితిమీరి నూనెలో వేయించిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యం పాడవుతుంది. ఆర్థిక పరిస్థితిలో మీరు ఈరోజు పనిచేసే సామర్థ్యంపై నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల పట్ల ఆందోళన అయితే ఉంటుంది. ప్రస్తుతానికి మీరు మీ మాటలపైన శ్రద్ధ చూపడం ద్వారా లక్ష్యాన్ని పొందడానికి ప్రయత్నించాలి. ప్రజలతో వివాదము పనిని ప్రభావితం చేస్తుంది. పనికి సంబంధించిన ఏకీకరణ సంబంధం యొక్క ప్రతిపాదనను అంగీకరించడానికి సమయం అనేది పడుతుంది. ప్రస్తుతానికి వివాహానికి సంబంధించిన ఒత్తిడి చేయనివ్వద్దు. మీ ఆలోచనాత్మకంగా వెల్లడించండి. లక్కీ సంఖ్య 40 మరియు లక్కీ కలర్ అయితే సియాన్. పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. శివలింగానికి పాలాభిషేకం చేయడం ద్వారా ఈరోజు ఇంట్లో దీపం వెలిగించడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.